గంగమ్మ తల్లి ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉంది. తనైతే ఎవరొచ్చినా, ఎవరేం జేసినా నా పని నాదే అన్నట్టుగా అలా అలలతో పారుతూ ఉంది. నిజానికి ఇక్కడికి వచ్చేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క సంశయంతో, ఒక్కొక్కరు ఆలోచనతో, ఒక్కొక్క బాధతో, ఒక్కొక్క మనసు తేలిక చేసుకునే ఆలోచనలతో వస్తుంటారు. కానీ గంగమ్మ తల్లి మాత్రం ఏం జేసినా, ఎట్లా వచ్చినా తను ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇంకా ఏవి శాశ్వతం కాదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు. పుట్టుడు, గిట్టుడు ఖచ్చితం. అంటే మనిషికి పుట్టుడు ఎంత ఇదియో గిట్టడం కూడా అంతే. సో దేన్ని మనం సీరియస్గా తీసుకోకుండా ప్రపంచంలో ఉన్న ఏ విషయానికి కూడా మనం అంటే జీవితంలో జరిగే ఏ విషయానికి కూడా మనం తీసుకొని సంతోషంగా తీసుకొని మన విషయంలో జరిగే ఏ విషయాన్నైనా సంతోషంగా తీసుకొని అట్లా ముందుకు వెళ్తూ ఉండాలని నాకు అనిపించింది. అంటే అక్కడికి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరని బాధతోని మనసు ప్రశాంతంగా తల్లిదండ్రుల అస్థికలు కలపడానికి, లేదంటే ఇంకా వాళ్ళ ఆలోచనలు ఇంకా గుడికి వెళ్ళి ప్రశాంతత అంటే కాశీలో గుడికి వెళ్దామని తీరని కోరికలు ఉంటాయి కదా. సో ఇట్లా మనసు వాళ్ళకు అనిపించిన తీరుగా ఆలోచనలు చేసుకొని హ్యాపీగా బాధతోనూ అన్ని విధాలుగా వస్తుంటారు. సో మేమైతే ఇంకా అంటే మా కుటుంబం మొత్తము స్వామివారిని లింగ దర్శనం, అలాగే గంగమ్మ తల్లిని, అలాగే హారతిని అన్నింటినీ ప్రత్యక్షంగా చూసే మహాభాగ్యం మాకైతే కలిగింది. నేను ఏదేదో చెప్పాలనుకుంటున్నాను కానీ ఇంకేదో జరుగుతుంది. సో మీరైతే నన్ను క్షమించి నా వీడియోస్ని అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని వయసుల వారు ఉన్నారు. కాశీదేవుడి మహత్యం అసలు శివయ్య అంటేనే ఇంకా అంతే. ఇక్కడ మాకైతే చాలా బాగా దర్శనాలు జరిగినాయి. అన్ని దర్శనాలు చాలా బాగా జరిగినాయి. ఇక్కడ హారతి ఇస్తున్నారు ఈ టైంకి. సో హారతి కూడా చాలా బాగా జరిగింది మాకైతే. సో మీరైతే ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.